హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ కూడా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఏదైతే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెల 26వ తారీఖునే మనకు రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేశారు. ఇక ఆ రోజు నుంచి కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక తాజాగా మనకు ఈ యొక్క ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి కీలక ప్రకటన జారీ చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా 24 నుంచి కూడా డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని, ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా తెలిపాయి. ఇక ఏం చేయాలి, ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఏం చేస్తే డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే 26వ తారీఖు నుంచి కూడా ఈ రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేశాం. ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 2 ఎకరాల వారికి డబ్బులు పడ్డాయి. ఇక ఈరోజు 3 ఎకరాల వారికి డబ్బులు అయితే విడుదల చేసాం. డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. చాలామంది రైతులకు మనకు ఇంకా డబ్బులు పడలేదంటున్నారు. వచ్చే నెల 30వ తేదీ వరకు, అంటే దాదాపు 40 రోజుల పాటు కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతాయి. అప్పటి వరకు కూడా మీరు కంగారు పడాల్సిన పని లేదు. ప్రతి రైతుకు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి ఎవరూ ఇబ్బంది పడాల్సిన పని లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఇబ్బంది అయితే లేదనమాట. ఇక మీకు డబ్బులు అయితే జమ అవడానికి చాలా అవకాశం అయితే ఉంది. తప్పకుండా మీకు అందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి. అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలామంది రైతులు ఏంటంటే ఈ రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది చివరి వరకు కూడా విడుదల చేస్తామని కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులంతా కూడా ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మనకు ప్రభుత్వం చెప్పినట్లుగానే రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా 6,000 రూపాయల చొప్పున మనకు ఎన్ని ఎకరాలున్నా కూడా డబ్బులు అయితే వస్తాయి. మీకు ఇబ్బంది లేదు. ఇక ఎన్ని ఎకరాలున్నా కూడా రైతులకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి మీకు ఇబ్బంది అయితే లేదనమాట, డబ్బులు అయితే వస్తాయి. ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే వస్తాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి రైతులు జాగ్రత్తగా యొక్క డబ్బులు అయితే తీసుకోండి. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మన ప్రధాని మోదీ గారు ఈ యొక్క ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా 17వ విడత, 18వ విడత విడుదల చేశారు. ఇక 19వ విడత డబ్బులను విడుదల చేయడానికి ఆయన సిద్ధమైపోయారు. కాబట్టి ఈ 19వ విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మీరు కూడా ఈ 19వ విడత కింద డబ్బులను అయితే పొందొచ్చు అన్నమాట. కాబట్టి మీరు తప్పకుండా ఈ 19వ విడత కింద 2,000 రూపాయలను ఈ నెల 24 నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ 19వ విడత 2,000 రూపాయలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి
రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయలను అయితే తీసుకోవచ్చు. ఇక రైతు భరోసా కింద ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా డబ్బులు వస్తాయండి. వచ్చే నెల 30వ తారీఖు వరకు రోజు విడిచి రోజు డబ్బులు వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, రోజు విడిచి రోజు డబ్బులు వస్తాయి, మీకు ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరికి కూడా మనకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక ఎవరైతే మనకు ఈకేవైసీ చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎవరైతే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకున్నారో వారందరికీ కూడా డబ్బులు వారికి మాత్రమే జమ అవుతాయని కూడా ఇక్కడ సిస్టమ్ చేయడం జరిగింది. కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మీరు తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి, మీకు ఇబ్బంది అయితే లేదు. మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. ఇక పీఎం కిసాన్ మరియు రైతు భరోసా రెండింటి ద్వారా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు. చాలామంది రైతులు లైట్ తీసుకుంటున్నారంటే ఇవన్నీ కూడా తెలుసుకోకుండా డబ్బులు వచ్చేస్తాయిలే, మాకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుంది కదా అని అంటున్నారు. కొంతమందికి ఏం తెలియదండి, అర్థం కాని కామెంట్లు కూడా పెడుతూ ఉంటారు. ఎందుకంటే వారికి ఇవన్నీ కూడా ఏం చేసుకోరు, వాళ్ళు ప్రభుత్వం డబ్బులు వేసింది వచ్చేస్తాయి మాకెందుకండి అంటారు. మళ్ళీ నేను వీడియో పెడితే కానీ వీడియో కింద బ్యాడ్ కామెంట్లు పెడుతూ ఉంటారు. నువ్వు భలే చెప్పినావులే, ఎంత మోసమో అబద్ధమో, యాడ్ డబ్బులు పడుతున్నాయి ఇదేదని చెప్పి వెతకారంగా కామెంట్లు అయితే పెడుతూ ఉంటారు. ఇదంతా కూడా తప్పండి. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు అయితే వేసింది, డబ్బులు పడలేదంటే అది మన తప్పే. ఎందుకు పడవో, అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి పడతాయి. మీ పక్కన రైతుకు కూడా మీకు డబ్బులు పడలేదంటే మీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టే కదా, మీకు ఏదో అర్హత అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టే కదా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రతి వీడియోలో కూడా బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి డబ్బులు పడుతున్నాయి లేదా. ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే కొత్త అకౌంట్ ఓపెన్ చేసేయండి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయండి. పోస్ట్ ఆఫీస్లో 300 రూపాయలు ఇస్తే కొత్త అకౌంట్ ఇస్తారు. మీరు వెంటనే అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే ఏదైతే ఇప్పుడు ఏమంటే మనకు ఎన్పిసిఐ లింక్ దేనికైతే అవుతుందో ఆ అకౌంట్లోకి నేరుగా డబ్బులు వచ్చేయడం జరుగుతుంది. అంటే ఆధార్ ఫోన్ నెంబర్ దేనికైతే వెనకాల లింక్ అవుతాయో మీరు పథకాలకు ఏ అకౌంట్ ఇచ్చినా కూడా వారికి వెంటనే కూడా జమ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఈ అకౌంట్లోకి వచ్చేస్తాయి డబ్బులంతా. కాబట్టి రైతులు ఇట్లా ఈ విధంగా ట్రై చేయండి. ఎవరైనా సరే కొన్ని బ్యాంకులు విలీనమైపోయాయి, ఆ బ్యాంకుల వారు డబ్బులు పడిన వారికి ఐఎఫ్ఎస్సి కోడ్లు మారిపోయి ఉంటాయి. ఇవంతా కూడా ఉంటాయి. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకొని డబ్బులు అయితే తీసుకోండి. ప్రభుత్వం అయితే డబ్బులు వేస్తూ ఉంది, ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా అంటే మీరు అవన్నీ కూడా రెడీ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి అని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి రైతులంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. మీకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతు భరోసా, పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని తెలుసుకుని మీరు డబ్బులు అయితే పొందండి. మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే విడుదల చేసింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.